అకాల వర్షం అన్నదాతలకు కన్నీరును మిగిల్చింది. సోమవారం రాత్రి కురిసిన రాళ్ల వర్షానికి మామడ మండలంలోని పొన్కల్, పోతారం, అనంతపేట, బండల ఖానాపూర్, కమల్కోట్, సోన్ మండలంలోని న్యూవెల్మల్, బొప్పారం, కూచన్పల్లి తదితర నీటిపాలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈదురుగాలులతో భారీ రాళ్ల వర్షం కురవడంతో చేతికొచ్చిన మొక్కజొన్న, నువ్వు పంట నేల కొరిగిందని రైతులు బోరుమంటున్నారు. పంట నష్టం వివరాలు సేకరించి రైతులను ఆదుకోవాలని వేడుకున్నారు. మరోవైపు నిర్మల్ జిల్లా భైన్సా డివిజన్లో అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. పలు గ్రామాల్లో మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టమైంది. అలాగే కుప్పలుగా వేసిన శనగ పంట కూడా వర్షానికి వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చే సమయంలో అకాల వర్షంతో దెబ్బతినటంతో భారీ నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. నా పేరు రాజు, పోతారం గ్రామం, మామడ మండలం, నిర్మల్ డిస్టిక్. రాత్రి ఈదురుగాలులకు పడ్డ వర్షానికి మక్క చేన్లు ఇలా నీళ్ళ పాలైనాయి. ఈ సంవత్సరము క్రాపు బాగా వస్తుంది, మామిడి చెట్టు మంచి పూత వచ్చింది అనుకున్నాం. ఈ రాళ్ళ వర్షానికి, రాత్రి పడ్డ రాళ్ళ వర్షానికి మామిడి పూత కూడా రాలిపోయింది. అంతేకాకుండా ఉడకబెట్టిన పసుపు కళ్ళల పైన తడడం జరిగింది. దీనికి సంబంధించిన అధికారులు కొంచెం శ్రద్ధ తీసుకొని మన క్లస్టర్ లెవెల్లో, మండల్ లెవెల్లో ఏఈ కానీ ఏఓ కానీ దీన్ని కొంచెం విచారించి ఆర్థిక నష్టం వచ్చేలా చర్యలు తీసుకోగలరు. పై అధికారులకు కూడా తెలియజేయగలరు. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా కొంచెం దీని గురించి శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నిర్మల్ జిల్లా భైన్సాలో అయితే ఈదురుగాలులతో కూడిన అకాల వర్షానికైతే వందల ఎకరాల్లో పంట నేలమట్టమైంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇందిరా, ఇటు ఆదిలాబాద్ జిల్లాను, ఇటు నిర్మల్ జిల్లాలను గత 2 రోజుల్లో కురుస్తున్న అకాల వర్ష కారణంగా రైతులకు మాత్రం అపార నష్టం కలిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా మొక్కజొన్నతో పంటతో పాటు కంది పంట, అలాగే శనగ పంట, అలాగే పసుపు పంట కూడా తీవ్ర స్థాయిలో దెబ్బతినడం జరిగింది. మొక్కజొన్న పూర్తిగా నేల వాలిన పరిస్థితి కనిపించింది. ఇటు ఆదిలాబాద్ జిల్లాలో రబీ కాలంలో 1,65,000 ఎకరాల్లో వివిధ పంటలను రైతులు సాగు చేయడం జరిగింది. అయితే ఖరీఫ్ లో పూర్తి స్థాయిలో భారీ వర్షాల కారణంగా మాత్రం పూర్తిగా ఖరీఫ్ లో మాత్రం ఇప్పటికే దెబ్బతిన్న రైతులు ఎలాగోలా అప్పులు చేసి ఈ రబీలో పంటలు సాగు చేయడం జరిగింది. రైతు బంధు రానప్పటికి కూడా అప్పులు చేసి తాము పంటలు పండించామని రైతులు కాపోతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ లోని తలమడుగు, తాంసీ, భీంపూర్, ఉట్నూర్, నార్నూర్ మండలాల్లో సోమవారం రాత్రి వడగళ్ల వర్షం కురిసింది. రాళ్ల వర్షం పడడంతో పూర్తిగా పంటలు దెబ్బతిన్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా మొక్కజొన్న, అలాగే జొన్న పంటలు సాగు చేయడం జరిగింది. పూర్తిగా మొక్కజొన్న మాత్రం నేలవాలిన పరిస్థితి కనిపించింది. ఇటు నిర్మల్ జిల్లాలను కూడా చాలా ప్రాంతాల్లో కూడా వడగళ్ల వర్షాలు పడిన పరిస్థితి కనిపించడంతో ఒక్కసారిగా ఇటు భైన్సా డివిజన్ లోని, ఇటు నిర్మల్ జిల్లా మామడ మండలంలో చాలా ప్రాంతాల్లో వందలాది ఎకరాలలో పంటలకు అపార నష్టం కలిగింది. ముఖ్యంగా మామిడి పూత, పెద్ద ఎత్తున పూసిన మామిడి పూత పూర్తిగా నేలరాలింది. అలాగే ఉడకబెట్టిన పసుపును ఆరబెట్టడం జరిగింది చాలా ప్రాంతాల్లో రైతులు. అయితే ఒక్కసారిగా కురిసిన అకాల వర్షం, వడగళ్ల వారం కారణంగా పూర్తిగా ఉడకబెట్టి ఎండబెట్టిన పసుపు పూర్తిగా మళ్ళీ నీటి పాలనే పరిస్థితి కనిపించింది. ఇటు మొక్కజొన్నతో పాటు కంది పంట, అలాగే శనగ పంట కూడా ఆరబెట్టడం జరిగింది. చేతికొచ్చే సమయంలో పంట పూర్తిగా నేలపాలు కావడంతో రైతులు మాత్రం ఆవేదన చెందుతున్నారు. గత ఖరీఫ్ కాలంలో కూడా భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో కూడా పంటలు పూర్తిగా తడిసి దిగుబడి, చాలా ప్రాంతాలు కూడా దిగుబడి తగ్గడం జరిగింది. అలా ఇటు పత్తి పంట కూడా చాలా అంటే 10 క్వింటాల వరకు ఒక ఎకరానికి కావాల్సిన పత్తి గత ఖరీఫ్ లో మాత్రం 7 నుంచి 6 క్వింటాలకే పరిమితం కావడం దిగుబడి. ఈసారి కూడా కనీసం ఈ రబీలోనైనా ఈ పంటలు వేసి అంతో ఇంతో ఈ రైతులు ఏదో ఇంత కొంత వస్తుందని ఆశించిన
రైతులకు మాత్రం పూర్తిగా నిరాశ అయ్యేదని చెప్పవచ్చు. పెద్ద ఎత్తులో కూడా ఈ జొన్న పంట మొత్తం తడిచిన నిలవాలిన పరిస్థితి కనిపించింది. రైతులు మాత్రం తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. రాజు, మొక్కజొన్న, పసుపు, కంది, వేరుశెనగ పంటే కాదు మరోపక్క మామిడి కూడా పూతంతా కూడా రాలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సుమారు అసలు ఎన్ని వేల ఎకరాల్లో పంట నష్టం జరిగి ఉండొచ్చు, ఎంత మేరకు ఎన్ని లక్షలలో రైతులకు నష్టం జరిగింది అని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో రైతులకు మాత్రము లక్షలలోనే నష్టం జరిగినట్టు చెప్పవచ్చు. ఎందుకంటే ఈసారి ఈ మామిడి తోటలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున పూత కాయడం జరిగింది. రైతులు ఎంతో సంతోషించడం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద పూత ఎప్పుడు చూడలేదని 10 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరమే పెద్ద ఎత్తున చెట్లకు ఈ పూత రావడంతో ఒకసారిగా రైతుల్లో మాత్రం ఆనందం వ్యక్తమైన పరిస్థితి కనిపించింది. ఒకసారిగా 2 రోజులకు వచ్చిన అకాల వర్షాలు మాత్రం వారి ఆనందంపై నీళ్లు చదివినట్టు కనిపిస్తున్నది. ఒకసారిగా ఒక పూత మొత్తం పూర్తిగా నేల పరిస్థితి కనిపించింది. ఇక మామిడి దిగుబడి మాత్రం అంతంత మాత్రమే ఉండొచ్చని ఒక ఆందోళన వ్యక్తం జరుగుతుంది. ముఖ్యంగా పసుపు పంట వేసిన రైతులు మాత్రం లక్షల్లో నష్టం వాటిల్లని చెప్పొచ్చు. నిర్మల్ ప్రాంతంలో, నిర్మల్ డివిజన్ అలాగే నిర్మల్ జిల్లాలో ఎక్కువ మొత్తంలో ఈ రబీ సీజన్ లో కూడా ఈ పసుపు పంటను వేయడం జరుగుతుంది. అయితే ఖరీఫ్ లో వేసిన పంటను ఇప్పుడిప్పుడే తీసి వాటిని పసుపును ఉడకబెట్టి ఆరబెట్టి ఆ తర్వాత మార్కెట్ తరలించడం జరుగుతుంది. దాదాపు 1000 ఎకరాలలో పసుపు పంటకు సంబంధించి దెబ్బతిన్నట్టు మాత్రం తెలుస్తున్నది. ప్రజెంట్ ఈ పసుపు పంటను ఉడకబెట్టి కల్లాలలో ఆరబెట్టడం జరిగింది. కల్లాలలో ఆరబెట్టిన పసుపు కల్లాల్లోనే పూర్తిగా నీటిలో తడిసి ముద్దైన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఇటు మొక్కజొన్న కూడా పెద్ద స్థాయిలో తో ఒకసారిగా మొక్కజొన్న కూడా పూర్తిగా నీళ్లు కొరవడంతో తాము కూడా దిగుబడి పూర్తిగా తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన జరుగుతుంది. రైతు ప్రభుత్వం మాత్రం ఆదుకోవాలని చెప్పడం జరుగుతుంది. అయితే మరోవైపు అధికారులు మాత్రం ఇప్పుడిప్పుడే ఈ పంట నష్టానికి మాత్రం అంచనా వేయడానికి ఇంకా టైం. ఆదిలాబాద్ లో చూసుకుంటే 1,65,000 ఎకరాల్లో పంటలు సాగు చేయడం జరిగింది. అలా ఇటు నిర్మల్ జిల్లాలో చూసుకుంటే 1,40,000 ఎకరాలలో పంటలు వేయడం జరిగింది రబీ కాలంలో. అయితే ఇప్పుడిప్పుడే మండలాల వారీగా, గ్రామాల వారీగా రైతులు మాత్రము ఈ పంట నష్టంపై అంచనా వేసి ప్రభుత్వానికి ఖరీఫ్ లో జరిగిన పంట నష్టం ఇంతవరకు అందలేదు. అయితే ఈ రబీలో జరిగిన నష్టానికి మాత్రం పంట నష్టం వచ్చే అవకాశం ఇంకా లేకపోవడంతో మాత్రం రైతులు మాత్రం తీవ్ర ఆవేదన గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.